నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. ఉచిత విద్య కోసం ప్రత్యేక నిధులు కేటాయించిన ప్రభుత్వం. కేసీఆర్ హరీష్ రావులకు ఇంటర్ విద్యా జేఏసీ కృతజ్ఞతలు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత కేసీఆర్ది. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్న బాల్క సుమన్. ముస్తాబాద్ మండలం పెద్ద చెరువుకి గోదావరి జలాలు. కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నేతలు ఫలాభిషేకం. సిరిసిల్లాలో ఎండిపోతున్న పచ్చని పంట పొలాలు. దేవుని తండాలో నీరు లేక బీటలు బారిపోయిన వరి. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరులో ఘోర రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొట్టిన జీపు, ఆటోలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి. ఇక డీటెయిల్ చూస్తే, ఉచిత విద్య కోసం ప్రత్యేక నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులకు ఇంటర్ విద్యా జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఉచిత విద్య పాఠ్య పుస్తకాలు ఇంటర్మీడియట్ స్థాయి వరకు అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లక్డీకపుల్లోని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు జేఏసీ ప్రతినిధులతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఇంటర్ విద్యా బలోపేతానికి ప్రత్యేక నిధులు కేటాయించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందని కొనియాడారు. ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉచిత నిధులు కేటాయించడం వల్ల ఇంటర్ విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తుందన్నారు. బడ్జెట్ కూడా పెట్టేసినాం ఈసారి. ఈ అనౌన్స్మెంట్స్ ఏమైనా అసెంబ్లీ చేస్తారని నేను చెప్పలే స్పీచ్. అలొకేషన్ రెండు ఉంటాయి ఆర్థిక శాఖలో. ఒకటి మేము కట్టాల్సిన అప్పులు ఉంటాయి, ఉద్యోగస్తుల జీతాలు, బడ్జెట్. ఈ రెండు వాటి మా విషయాన్ని తెలుసుకో చదవలేదను, నేను ఆమె చూడలేదను. అసలు ఆ టాపిక్ అనేది ఎక్కడ అసలు ప్రస్తావన కూడా రాలేదు. అంటే ఆమె నెగిటివ్ లేదు, పాజిటివ్ ఎక్దమ్ న్యూ ఉంటుంది. ఎక్కడ ఈరోజు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు తను ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు ఉచిత విద్య కోసం నిధులు కేటాయించడం అనేటటువంటిది నిజంగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ మరింత ముందుకు వెళ్ళడానికి, పూర్వ వైభవం తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు ఇంటర్మీడియట్ స్థాయి వరకు అందించినటువంటి ఘనత కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. 15-16 విద్యా సంవత్సరం నుంచి మొదలైంది. కానీ కాలేజీల్లో ఉన్నటువంటి కొన్ని నిధులను ఉపయోగించుకొని కొనసాగించినప్పటికీ ఈ యొక్క సమస్యలు ఏవైతే డే టు డే ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి బడ్జెట్ సమస్యల్ని గుర్తించినటువంటి ధర్మిల ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు వారు ఏ విధంగా అయితే ఈ యొక్క విద్యా వ్యవస్థ నడవడానికి నిధులు కేటాయించారో, ఉచిత విద్యకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడమే కాకుండా తన బడ్జెట్ ప్రసంగంలో ఈ యొక్క అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నటువంటి సందర్భంలో ఈరోజు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. నిజంగా కూడా ఇంటర్మీడియట్ విద్యకు వారు చూపినటువంటి చొరవ, నిజంగా మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రకటించడమో లేకపోతే ఆ ప్రస్తావన తీసుకురావడమే హరీష్ రావు గారు చేసినటువంటి మొట్టమొదటి ఉపకారం. ఆ తర్వాత ఇప్పటికీ కూడా ఇంటర్మీడియట్ విద్యను పూర్వ వైభవం తప్పకుండా వారి ఆశీస్సులతోటి అందరం కూడా వారు ఏదైతే ప్రోత్సాహం ఇచ్చారో
వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి మించి మేము కూడా కష్టపడి ఇంటర్మీడియట్ విద్యకు పూర్వ వైభవం తీసుకొని వస్తాము. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారికి, గౌరవ విద్యా మంత్రి గారికి మనస్ఫూర్తిగా ఇంటర్మీడియట్ విద్యార్థులు 1,80,000 మంది తరఫున, అధ్యాపకుల తరఫున, 404 మంది ప్రిన్సిపల్స్ తరఫున హృదయపూర్వక. ఇక తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. నల్గొండ జిల్లా పెద్దబూరం మండలం పలు గ్రామాల్లో భరోసా సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్కు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జెడ్పీటీసీ అభ్యర్థి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తు పోట్లేసుకొని మనమంతా కేసీఆర్ సార్ను గెలిపించుకుందామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా గెలిచిన తర్వాత కూడా కొత్త ఎమ్మెల్యేని పట్టుకొని మీ ఊరికి వస్తా, ఖచ్చితంగా ఊర్లో ఉండే పనులన్నీ కూడా మంచిగా చేసుకుందామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. కాబట్టి ఫస్ట్ మళ్ళీ గెలిచినాక ఇదే గుళ్ళకి పూజ చేస్తాం. ఖచ్చితంగా నాకు ఎలాంటి అనుమానం లేదు. తక్కువ 30,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాం. తక్కువ 30,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాం. ఎలాంటి అనుమానం లేదు. నేను మీరు ఆలోచించుకోవాలని ఎందుకు చెప్తున్నంటే, మీ ఇండ్ల పొట్టు వచ్చే ఎమ్మెల్యే మీకు కావాలా, మీరు ఒక్కొక్క ఇంటికాడ చేతులు కట్టుకునే ఎమ్మెల్యే మీకు కావాలో మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ రోజులలో ఇదేంటి సెల్ ఫోన్ చేతులు పట్టుకుంటే ప్రపంచం చేతులు ఉన్నట్టు, ప్రపంచమే నీ చేతులకు వచ్చిన ఈ రోజులలో కూడా పోయి నువ్వు ఒక్కొక్క ఇంటికాడ వంగి చేతులు కట్టుకునే పరిస్థితి ఉండాలా. లేకపోతే ఎమ్మెల్యేనే నీ ఇంటికి వచ్చి, లీడరే నీ ఇంటికి వచ్చి, ప్రభుత్వమే నీ ఇంటికి వచ్చి నీకు పనిచేసే పరిస్థితి ఉండాలో మనం ఆలోచన చేసుకోవాలి. ఆగమాగం కావద్దు, తొందరపడద్దు. ఇస్తారు. ఇప్పుడు అంతా బాగా గతంలో నుంచి దాచుకున్నాయన్నీ తీస్తున్నట్టు ఆయన బాగానే ఖర్చు ఉంటుంది, తీసుకోర్రి. 5 తండాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకొచ్చి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలిపించుకుంటాం. తద్వారా మా తండాలను మా గ్రామ పంచాయతీలుగా మార్చిన మా ముఖ్యమంత్రి గారికి మద్దతుగా ఉంటాం. రేపటి రోజున తెలంగాణ రాష్ట్రంలో మా గిరిజనుల భవిష్యత్తు బాగుండాలంటే కేసీఆర్ గారి నాయకత్వం శ్రీరామ రక్ష అనేటటువంటి భరోసాను మాకు ఇస్తూ ఈరోజు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో ఈ 5 తండాల నుంచి చాలామంది గిరిజన సోదరులు కాంగ్రెస్ పార్టీని, ఇతర పార్టీలను వదిలిపెట్టి మా పార్టీలో చేయడం జరిగింది. వారికి పార్టీలోకి సాదర స్వాగతం పలుకుతూ మంచి సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. సో ఈ ఆదరణ చూస్తుంటే, ఈ ప్రజాస్పందన చూస్తుంటే బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో ఇక్కడ గెలుస్తుందనేటటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తూ నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జెడ్పీటీసీ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మండల నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు పెద్దవరం మండలంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కథం దొక్కుతూ ఉన్నాయి. ఈసారి ఆడ ఉంది, వడవకాలం నుంచి లిఫ్ట్ ఆడం ఉంది అని చెప్పేసి మనకు నివనేతండ గ్రామ పంచాయతీ మొత్తానికి పిలిపించిండు. ఇంకోటి మన జెడ్పీటీ సారు, ఎందుకంటే ఒక రోజు వచ్చినప్పుడు మనం స్టార్టింగ్ లో మీటింగ్ ఎలక్షన్ ఉన్నప్పుడు ఒక మాట ఇచ్చిపోయాడు. ఎందుకంటే అప్పుడు గోడాన प्लास्टिक करार 3 फीट हेतु बांधर ऑलरेडी सैंक्शन कराया मुझे को अब इलेक्शन में आई కాబట్టి આપણે కేసీఆర్ సారు ప్రతి ఒక్కటి આપણે రైతు బంధు केले మర్జాతో 10 दाड़ा రైతు బీమా केले లక్ష్మీ కళ్యాణం केले ఇంకోటి మామూలుగా పింఛన్లు केले ప్రతి ఒక్క వాడిని సేన్ సహాయం కరు సారు యాడ ఉంది వడకాలం నుంచి లిఫ్ట్ యాడం ఉంది. అది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పెద్ద చెరువులోకి మల్లన్న సాగర్ నుండి గోదావరి జలాలు చేరుతుండడంతో స్థానిక ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, స్థానిక సర్పంచ్ గాండ్ల సుమతి ఆధ్వర్యంలో గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శరత్రావు మాట్లాడుతూ, ఎక్కడో ఉన్న కాళేశ్వరం నుండి 1500 అడుగుల ఎత్తు వరకు నీటిని తరలించి కాల్వల ద్వారా నీటిని అందజేస్తున్న అపర భగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు. నీటిని విడుదల చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో దాదాపు 16,500 ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజలకు, మా ముస్తాబాద్ సోదరులందరూ కూడా శుభవార్త ఏంటంటే, ఇక్కడ నీటిపారుదల శాఖ సబ్ డివిజన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ముస్తిజన్ కూడా గౌరవ మంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో ఈ చెరువును వచ్చే సంవత్సరం నుంచి ఇట్లా కింద ఎప్పుడు కూడా నీళ్లు ఇప్పుడు ఒక 30% ఉన్నాయి. భవిష్యత్తులో ఇట్లా చూడడం, ఎప్పుడు చూసినా నిండు కుండలెక్క చూస్తాం ముస్తాబాద్ చెరువును. ఇప్పుడు దాదాపు వారం 10 రోజులు వస్తే కూడా మేము ఒక సగంకి ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాం. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి రైతులందరూ కూడా
ఎంత పొలం ఉంటే అంతా కూడా నాటేసుకోవడం జరిగింది. భూగర్భ జలాలు కిందికి పోయి అందరూ కూడా రైతులు ఆందోళన ఉన్న తరుణంలో మేమందరం కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకపోతే ఇంకా మల్లన్న సాగర్ పూర్తి కాలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ మండల రైతాంగాన్ని రైతుల యొక్క గోస చూసి కాలువ ఇవ్వడం జరిగింది. కాలువ ఇడిస్తే అక్కడ పని కూడా ఆగిపోతుంది. అధికారులంతా కూడా రోజు బాధపడుతున్నారు. అయినా కూడా మా రైతులు ముఖ్యం అని ఇక్కడ గౌరవ మంత్రి గారు ఈఎన్సీ హరిరామ్ సార్ తోటి మాట్లాడి పర్యవేక్షించుకుంటా దాదాపు 7-8 రోజుల నుంచి నీళ్ళు వస్తున్నాయి. మొన్ననే మీదున్న రాజకపేట చెరువు నిండి ముస్తాబాకు నిండి అందినాయి. అట్లే మద్దికొండ చెరువు కూడా దాదాపు నిండుతందుకు వచ్చింది. అట్లే చీకోడు చెరువులకు పోతే అక్కడి నుంచి కూడా కొండ చెరువు పోతే పోతుగల్ రైతులకు, గూడెం రైతులకు, ఆవునూరు రైతులకు లాభం అవుతుంది. ఇలా ముస్తాబా చెర్లకు వస్తే కూడా కిందున్న పోతుగల్ తిరుమతి రైతులు కూడా ఎప్పుడు ముస్తాబా చెర్లకు నీళ్ళు వస్తాయని మనం రోజు అనేక 16,500 ఎకరాలకు కూడా కాలువలతోటి నీళ్ళు ఇచ్చే విధంగా కూడా రూపకల్పన జరిగింది. ఇది దీనికి అంతటికి కూడా కారణం నిజంగా కూడా భగవంతుని రూపంలో కేసీఆర్ గారు. అలాగనే ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం కేటీఆర్ గారు. ముందుగా మల్లన్న సాగర్ డిజైన్ రాజకపేట చెరువు వరకే ఉండే, మనకు మాత్రం ఈ పైన 7-8 గ్రామాలకు ఫిబ్రవరి 24 నాడు 2015 గౌరవ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని తీసుకొచ్చి రామన్న గారు మద్దికుంటలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వారి 7-8 గ్రామాలకు మేమంతా కాలువ సర్వే చేసి ఇవాళ మన తలాప్కే పోతుంది మండలానికి. కాబట్టి దాదాపు దీంతో మనకు భవిష్యత్తులో మల్లన్న సాగర్ కాలువతోటి 80% మండలానికి కవర్ అవుతుంది. రాబోయే రోజుల్లో చింతమరక నుంచి మాచాపూర్ నుంచి వెంకట్రావుపల్లికి వస్తే వెంకట్రావుపల్లి నుంచి బాదనకల్ తిరుమతి కూడా నీళ్ళు వస్తాయి. అంటే దాదాపు మల్లన్న సాగర్ తోటి ఇక్కడ సబ్ డివిజన్ అయిందంటే ప్రజలందరూ కూడా ఎంతో గొప్ప విషయం. అది వల్ల దేవుని రూపంలో ఉన్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మన ప్రాంతానికి నీళ్ళు వస్తుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం ములుగుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు తెలంగాణ వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగరాజు యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వరరావు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అడుగుజాడల్లో నడుస్తూ ఎంతో మంది నిరుపేదలకు సాయం చేశాడని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు, ప్రజాప్రతినిధులు వెంకటేశ్వరరావుకు శాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దూలం మల్లయ్య గౌడ్, కాటారా ఎంసీ చైర్మన్ అన్కారి భవానీ ప్రకాష్, గ్రంథాలయం డైరెక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం మొబైల్ తీస్తే మా దాంట్లో వస్తుంది అన్న. ఒక విషయం సంతు వెనకాల కూడా సార్ 1 సెకండ్ సార్ 1 సెకండ్ సార్ ఇక్కడ ఉండి ఒక్కసారి అందరు ఇక్కడ జరగండి కొంచెం. ఒక మన ఇంటి ముందు భిక్షగాడు వస్తే కూడా దానం చేయని ధర్మం అటువంటి గుణాలు ఉంటాయి. డబ్బులు ఉన్నా కానీ డబ్బులు రేపు మన ఎంబడి రావు. ఒక మంచితనము, మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇంత చిన్న వయసులోనే ఇంత మంచి పేరు ఘటించడం చాలా గొప్ప విషయం. ఇంకా కూడా మన బాబాన చెప్పినట్టు ఉన్నత పదవులు అలంకరించాలి. ఎందుకంటే ఒక స్టేజ్ మీదకి పిలవాలంటే ఏదో ఒక పదవి ఉండాలి. ఆ పదవి ఉంటుంది కాబట్టి పదవి ఉంటేనే ఆ స్టేజ్ మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. ఆ ఆహ్వానాన్ని ముందుగా త్వరలోనే మన వెంకటేశ్వరరావు అందుకోవాలి. ఎందుకంటే మొదటగా ప్రజానాయకుడుగా ఎదిగి మనందరితో ఎన్నుకోబడాలి. అదేవిధంగా మంచి పేరు సంపాదించి మొట్టమొదట స్టేజ్ మీదకి పిలిచే స్థాయికి ఎదగాలని మళ్ళీ భగవంతుని కోరుకుంటూ ఈ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మరొక్కసారి వెంకటేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఎంతో దూరం నుంచి వచ్చిన మిత్రులకు అందరి దీవెనలు పొంది మన గ్రామ ప్రఖ్యాతలు ఇంకా కూడా మున్ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ములుగుపల్లి గ్రామానికి వచ్చేసిన మేడ్చల్ గ్రంథాలయ చైర్పర్సన్ అండ్ తెలంగాణ వెంకటేశ్వరరావు గారికి చిరు సన్మానంతో మన ఆంకారి ప్రకాష్ అన్న, మన గ్రామ కమిటీ అధ్యక్షులు ఉమ్మల సంతోష్, తెలంగాణ వెంకటేశ్వరరావు గారి ఫ్రెండు అండ్ మన ములుగుపల్లి గ్రామానికి వచ్చేసిన మేడ్చల్ గ్రంథాలయ చైర్పర్సన్ అండ్ తెలంగాణ వెంకటేశ్వరరావు గారికి చిరు సన్మానంతో మన ఆంకారి ప్రకాష్ అన్న, మన గ్రామ కమిటీ అధ్యక్షులు
అలాగే ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్ గ్రంథాలయ సంస్థ స్టేట్ స్టేట్ ఇక వరంగల్ జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు శాపంగా మారింది. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో కూరగాయల మార్కెట్ దుస్థితి. జనంతో పాటే మార్కెట్లో గేదెలు, కుక్కలు, దూడలు, మేకలు తిరగడం సహజమైన విషయంగా మారిపోయింది. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యంత రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్పై జంతువులు విచ్చలవిడిగా తిరిగే పరిస్థితిపై అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. ఇక రైతులు కష్టపడి సాగు చేసిన పంట పొలాలు ఎండిపోవడంతో రైతులు కంట కన్నీరు పెడుతున్నారు. ఆరుగాలం శ్రమించి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు చేతికొచ్చే సమయంలో నీరు సరిపోక ఎండిన పంట పొలాలు చూసి అన్నదాత కంట కన్నీరు కారుస్తున్నారు. నీరు లేక వరిచేలు బీటలు బారిపోతున్నాయి. పొలాలు ఎండిపోవడంతో పశువులకు, జీవాలకు వదిలారు. ఎండిన పంట పొలాలతో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం దేవునితండా గ్రామంలో చేతికి వచ్చిన పంట పొలాలు ఎండిపోతున్నాయి. రైతులు వాటర్ ట్యాంకర్ల ద్వారా రోజుకి 10 నుండి 15 ట్రిప్పులు ట్యాంకర్ల సాయంతో పొలానికి నీరు అందిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్కు 800 నుండి 1000 రూపాయల మధ్యలో ఖర్చు పెడుతూ నీటిని కొంటున్నామని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గంటకు నీరు అందిస్తున్నామని మాటలతో చెప్పడమే మాత్రమే కానీ చేతల్లో చూపించడం లేదని రైతన్న ఆవేదన వ్యక్తం చేశాడు. ఎండిపోతున్న పంటకు కాల్వ ద్వారా నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించారు. సరిపోకపోతే గిట్లా పోతుర్రు, నీళ్ళు బాగా బోర్లు ఎండిపోయినాయి సార్. బోర్లు మొత్తం ఎండిపోయినాయి. మీకు కాలువ వస్తలేదా? కాలువ లేదు సార్. ఇక్కడ చెరువు ఉంటుంది కాబట్టి సార్ అది కిందకెళ్ళి వేస్తుందని చెర్లకెళ్ళి తీసుకురాలని అట్లే అబ్జాల్ చేసింది. ఎవరు అబ్జాల్ చేసారు? ఎవరు మనకు తెలియదు, అంతగానో మనకు ఐడియా లేదు. ఎలైకుంట్లకు రావాలని ఎలైకుంట్లకు వస్తే అన్నిటికీ లేకుండా జంగల్ ఉంటుంది మాట్లాడ ఏది ఇక జంగల్ బోర్తో పైన ఉంటుంది. పైన లేకుంటుంటా నీళ్ళు నిండితే మాకు లాభం అవుతుంది. సార్. మరి ఇట్లా ట్యాంకర్ తోటి వస్తే ఎన్ని రోజులు నిండాలి? ఎన్ని పోతున్నావు రోజు? ఇక ఏం చేద్దాం అని రోజు ఎన్ని పోతుర్రు? రోజు 7, 8, 10 ఇట్లా వస్తుంది. ఎన్ని పోసిర్రు? ఇలా 12, 13 అయినా. ఎంత ఒక్క ట్యాంకర్ నీళ్ళు ఎంత? ఒక ట్యాంకర్ 5,000 లీటర్లు. 5,000 లీటర్లు ఉంటే ఎంత? 500 పెట్టి పోయిస్తున్నావు ఒక్కొక్కటి? 500, 1000 ఇక అవసరం ఉంటే 1000 పెట్టాలి సార్. 1000 పెట్టాల్సి వస్తుందా? ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం మీకు? ఇది 5 ఎకరాలు ఉంటుంది సార్. 30,000 నీళ్ళు వేరే కొన్నా. ఇంకా వేరే దగ్గర నుంచి, వేరే పొలం ఆయన దగ్గర నుంచి నీళ్ళు కొన్నావు. 30,000. పంట పెట్టుబడి పెట్టి ఎంత అయింది? పంట పెట్టుబడి లెక్కలేదు సార్. అది 2 లక్షల నీళ్ళు దాటి 2 లక్షల దాకా దాటిందా? పిల్లలు ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు సార్. 2 కొడుకులా? మరి వాళ్ళ చదువులు, ఇల్లు అన్ని వెళ్తున్నాయి వీటితోటి? ఈసారి ఇబ్బంది, బాకీలో ఇబ్బంది. ప్రభుత్వం చెప్పింది కదా నీళ్ళు ఇస్తున్నాం, ప్రతి గుంటకు నీళ్ళు ఇస్తామని చెప్పింది కదా సార్. ఏది మరి ప్రతి ఒక్క గుంటకు నీళ్ళు ఇచ్చింది 7 ఉన్నాయి సార్. ఇక్కడ 7 కనస్తున్నాయి సార్. మొత్తం ఎండుతున్నాయి, చూస్తున్నారు కదా సార్. మొత్తం ఎండుతున్నాయి అంటే మరి మీరు ఎవరు అడుగుతలేరు అధికారులను? సార్ అధికారులు మాట్లాడితే మన అంతగానం ఎవరు అందుబాటులో లేరు, ఎవరు పట్టించుకుంటలేదు. అక్కడ ఎండిపోయింది మీదేనా? బర్రెలను కట్టేసి ఎట్లా మరి? బర్రెలు ఎందుకు కట్టేసారు అలా? మరి సార్ ఇక బర్రెలు మేయకపోతే ఇక దేన్ని మేపమాట? అంతేనా? పాలన ఇస్తాయని ఇక అట్లే కట్టేస్తున్నాం సార్. అంతేనా? అది దేనికి పనికి రాదు? ఇక దేనికి పని రాదు సార్. అది ఎండిపోయిన వాళ్ళు దేనికి పని వేస్తుంది. మీది ఒక్కళ్ళదే ఉందా? అందరిది ఎట్లే ఉంది ఇక్కడ? ఇక అన్ని కొంతమంది అదే సార్ కింద ఎండిపోతుంది. అదే అన్నాను మళ్ళీ ఇవి వస్తలే అంతా అదే ఎమ్ములు అంతా పోతున్నాం. ఇప్పుడు ఈ ట్యాంకర్ అందరికి పోతుంది, మరి అందరికి అందుతుందా? అది కిరాయి తెచ్చుకున్నా సార్. కిరాయి తెచ్చి నువ్వు సంతం పెట్టుకున్నావు. రోజుకు 1000, ఒక ట్యాంకర్కి 1000 రూపాయల? రోజుకు 1000 రూపాయల? 1000 రోజుకు 1000 నీళ్ళలో తీయాలి. నీళ్ళకి రోజుకు 1000 ఇవ్వాలి, బండి నడిపించుకోవాలి.
300 400 డ్రైవర్ తీసుకుంటారు. డ్రైవర్ కూడా మళ్ళీ 300 ఇవ్వాలి. ఇవ్వాలి మరి మనకరు సార్. అది దేశం గిట్ట పోయొచ్చినావా సార్? పోయినాం కానీ అప్పుడు బాగా మునిగిన వచ్చినాం. దేశం పోయి కూడా మునిగా ఏం లేదు. ఇంకా వేరే ఏమైనా పనులు ఉన్నాయి? దందాలు చేస్తావు ఏమన్నా? ఏం లేదు సార్, ఇదే అంతేనా? ఎన్ని ఎకరాలు? మొత్తం 5 ఎకరాలు ఉందన్నావా? సార్ సరిపోతలేదు సార్. సరిపోకపోతే గిట్లా పోతుర్రు? నీళ్ళు బాగా బోర్లు ఎండిపోయినాయి సార్. బోర్లు మొత్తం ఎండిపోయినాయా? ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక బస్టాండ్ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. మెజార్టీ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కార్యకలాపాలు చేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంటనే గురుకులాల కార్యదర్శి హోదా నుండి తొలగించి స్వేరో సంస్థలను వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గండ్ర నరేందర్ డిమాండ్ చేశారు. స్వేరో సంస్థలకు ఇచ్చిన కాంట్రాక్టులన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వసతి గృహాల కన్వీనర్ మనోహర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బస్టాండ్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే గురుకులాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ గురుకులాల్లో కాంట్రాక్ట్ పేరుతో అవినీతిమయంగా నడుస్తున్న ఈ యొక్క కాంట్రాక్ట్ను రద్దు చేసి దాని స్థానంలో పారదర్శకమైన వ్యవస్థను నిర్బంధించాలి. ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనం మాట్లాడిన విధానాలు చూస్తే మెజార్టీ వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఆ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను వెంటనే గురుకులాల కార్యదర్శిగా తొలగించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు గురుకులాల్లో జరుగుతున్న అమ్మాయిలపై అత్యాచారాలపై దుండాలను వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు సీఎం కేసీఆర్ గారు అంటున్నారు ఈరోజు అమ్మాయిలకు షీ టీమ్స్ అని ఇది చేస్తున్నారు. కానీ షీ టీమ్స్ కేవలం పేరులకు మాత్రమే ఈరోజు అవుతున్నాయి. అమ్మాయిలపై దాడులు చేసిన దుండాలను శిక్షించకపోతున్న వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. ఇకనైనా నిద్రమబ్బులోకి వెళ్ళి లేచి సీఎం కేసీఆర్ గారు ఈ దుండాలను శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఆడల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం హెచ్చరిస్తున్నాం. ఏబీవీపీ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బస్టాండ్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే గురుకులాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ గురుకులాల్లో కాంట్రాక్ట్ పేరుతో అవినీతిమయంగా నడుస్తున్న ఈ యొక్క కాంట్రాక్ట్ను రద్దు చేసి దాని స్థానంలో పారదర్శకమైన వ్యవస్థను నిర్బంధించాలి. ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనం మాట్లాడిన విధానాలు చూస్తే మెజార్టీ వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఆ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను వెంటనే గురుకులాల కార్యదర్శిగా తొలగించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు గురుకులాల్లో జరుగుతున్న అమ్మాయిలపై అత్యాచారాలపై దుండాలను వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు సీఎం కేసీఆర్ గారు అంటున్నారు ఈరోజు అమ్మాయిలకు షీ టీమ్స్ అని ఇది చేస్తున్నారు. కానీ షీ టీమ్స్ కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థి నాయకుడు వివేక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు గాలికి వదిలేసి గత ఏడాది నుంచి జర్మనీలో సేద తీరుతూ ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యే తమకు వద్దని డిమాండ్ చేశారు. వందే భారత్ మిషన్లో భాగంగా వేల మంది విదేశాల్లో ఉన్న భారతీయులు వచ్చారని, కానీ రమేష్ బాబు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేవలం గత కొన్ని రోజులుగా జరుగుతున్న పౌరసత్వం కేసు కారణంగానే ఆయన రాలేకపోతున్నారని అన్నారు. కనీసం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా వారి కష్ట నష్టాలను చూసే వారే లేకుండా పోయారని వాపోయారు. వెంటనే ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేను మీ వివేక్ రెడ్డి. గత సంవత్సరం మార్చి నెలలో దేశాన్ని వదిలి జర్మనీ వెళ్లిన వేములవాడ శాసనసభ్యులు గౌరవ రమేష్ చంద్రమనేని గారు ఇప్పటికి కూడా ఇంకా నియోజకవర్గానికి కానీ దేశానికి కానీ తిరిగి రాలేరు. అయితే ఎమ్మెల్యే గారు సంవత్సరం పాటు ఇక్కడ కరోనా కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా కూడా జర్మనీలో ఉండడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇవల్ల వేములవాడని గత సంవత్సరంగా ఎమ్మెల్యే లేని అనాథ నియోజకవర్గంగా ఆయన చేసినారంటే ఇది ఎంతో దౌర్భాగ్యమైన విషయం. ఇవాళ ఎమ్మెల్యే గారు అంటున్నారు, నేను ఒక వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా, నాకు 65 ఏళ్ళు పైన ఉన్నాయి కాబట్టి నా హెల్త్ చూసుకోవాలా, నేను అందుకే జర్మనీలో ఉంటున్నానని.
మేము మిమ్మల్ని ఒక ప్రశ్న సూటిగా అడుగుతా ఉన్నాం. ఇవాళ దేశం మీద కొన్ని వేల మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడా 60 ఏళ్ల పైనే ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏం స్వామి, వాళ్ళందరూ ఏంది? వాళ్ళు పనిచేస్తలేరా ప్రజల కోసం? కేవలం మీ మీద ఏదైతే భారత పౌరసత్వ కేసు ఉందో దానిలో ఒకవేళ జడ్జిమెంట్ వస్తే జైల్లో చిప్ప కూడు తినాల్సి వస్తుంది కాబట్టి భయంతో మీరు ఇక రాజేంద్రనగర్లో భూ కబ్జాలకు అడ్డు అదుపు లేదు. దేవుడి భూముల్ని కబ్జా చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు కబ్జాకోరులు. దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉండిపోవడంతో 53 ఎకరాల రామాలయం భూములు 90% కబ్జాలకు గురయ్యారని దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంజయ్ ఆరోపించారు. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ అత్తాపూర్లోని రాంబాబు అతి పురాతన ఆలయం చుట్టూ 50 ఎకరాల తలుపు ఉండేది. ఈ విలువైన భూములపై కబ్జా రాయులు కన్నుపడింది. అధికారులను బెదిరిస్తూ రాజకీయ ఒత్తిళ్లు చేస్తూ దేవుడి భూముల్ని కబ్జా చేస్తున్నారని అంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళకున్న డాక్యుమెంట్ చూసినట్టయితే ఎక్కడో బయట సర్వే నెంబర్లో ఉంది. కాబట్టి నేను జనరల్ అప్పీల్ అందరికీ ఇక్కడున్న స్థానిక అతాపూర్ ప్రజలకు చెప్పేది ఏంటంటే దేవస్థానం భూములలో ఎవరు కూడా కొనవద్దు. ఈ దేవస్థానం భూములలో అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దు. ఏ కోర్టులు కానీ ఇప్పటి వరకు మా గౌరవ దేవాదాయ శాఖ ఎండోమెంట్స్ ట్రైబ్యునల్ కోర్టు కానీ, గౌరవ హైకోర్టు కానీ, జిల్లా కోర్టులు కానీ దేవస్థానం భూములకు వ్యతిరేకంగా ఏమీ ఆర్డర్ రాలేదు. అన్ని దేవాదాయ శాఖ భూములు ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద ప్రొహిబిషన్ లిస్ట్లో ఉంది. మొత్తం అన్ని ప్రొహిబిషన్ లిస్ట్లో ఉన్నాయి. 22A1C కింద ఉన్నాయి. వాటి రిజిస్ట్రేషన్ చేయొద్దు, రిజిస్టర్ కావకూడదు. అతాపూర్లో సార్ సుమారు 130 నుంచి 153 ఎకరాలు ఉన్నది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్కు అనంత పద్మనాభ స్వామికి 35 ఎకరాలు ఉన్నవి. తర్వాత ఇక్కడ ఉన్న సూర్యచంద్ర 5 ఎకరాలు 4 గుంటలు, సర్వే నంబర్ 387. జగన్నాథ మందిరు ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ శ్రీ త్యాగరాయ ఘనసభ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలోని 51 మంది మహిళలకు పురస్కారాలను సుబ్బారావు కళావేదికలో ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి విచ్చేశారు. ముందుగా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ మహిళలు ఎంతో ఎక్కువగా ఉంటే అంత గొప్ప సమాజం నుండి కలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. వివిధ రంగాల్లోని 51 మంది మహిళలకు శ్రీదాత్రి పురస్కారం ఇవ్వడం గొప్ప పని అని వ్యవస్థాపకురాలు సంధ్యారాణిని అభినందించారు. అనంతరం స్త్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు పాలపర్తి సంధ్యారాణి మాట్లాడుతూ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి 3 సంవత్సరాలైందన్నారు. శ్రీదాత్రి పేరుతో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు పురస్కారాలు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఒకలాభరణం కృష్ణమోహన్ రావు, త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా జనార్దన్ మూర్తి, చొక్కాపు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేసి 2-3 సంవత్సరాలు అయింది. గత సంవత్సరం 2020 నుంచి మేము శ్రీధాత్రి పురస్కారాలు అనే పేరుతోటి ఇవ్వడం అనేది జరుగుతుంది. శ్రీధాత్రి అంటే మహిళల యొక్క సహనాన్ని భూమితో పోలుస్తారు. శ్రీ అంటే లక్ష్మీదేవి. సో అందుకని శ్రీధాత్రి అనే పేరుతోటి ఈ పురస్కారాలను ప్రారంభించాము. ఈ సంవత్సరం 51 మంది మహిళల్ని, వివిధ రంగాల్లోని మహిళల్ని ఎంచుకున్నాము. ఈ రంగాలు కూడా భిన్నమైనవి, విభిన్నమైనటువంటివి. అంటే ఏవియేషను, అడ్వెంచర్సు, స్పోర్ట్సు, ఫ్రంట్ వారియర్సు, ఇలా అనేక రంగాలలోంచి ఈ మహిళల్ని ఎంచుకోవటం అనేది జరిగింది. మహిళలు ఏదైనా సాధించగలరు. వారికి కొంచెం ప్రోత్సాహాన్ని అనేది ఇస్తే చాలు. ముదితలు నేర్వగలేని విద్య కలదే ముద్దార నేర్పింపినన్ అనేది మనకు తెలుసు. ప్రేమతో వాళ్లకు ఏది నేర్పించినా కూడా కొంచెం ప్రోత్సాహాన్ని అందించినా చాలు, వారు ఏ రంగంలో అయినా రాకెట్లాగా దూసుకుపోగలరని చెప్పి నేను అనుకుంటున్నాను. దానికి నిదర్శనం ఈ రోజున ఇంతమంది పురస్కార గ్రహీతల్ని మీరందరూ చూశారు. వారికి ఇచ్చిన పురస్కారాలు కూడా, ఎంచుకున్న రంగాలు కూడా మామూలు రంగాలు కావండి, విభిన్నమైనటువంటి రంగాలు. ప్రతి మహిళ అనేక రంగాల్లో రాణించాలని చెప్పి కోరుకుంటున్నాను.
ఇక రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం తారామతిపేట గ్రామంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మూల మహేష్ గౌడ్ మాట్లాడుతూ కోరిన భక్తులకు కొంగు బంగారంగా కోరికలు తీర్చే దైవంగా పేరు పొందిన ఆలయానికి మహోత్సవం జరిపించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని, దైవ దర్శనం కోసం వివిధ గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొని గ్రామ ఆలయ ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. మా తారామతిపేట గ్రామంలో శ్రీ మహంకాళి మాత అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరిపించడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలు సుమారు 60 సంవత్సరాల కంటిన్యూగా నడుస్తున్నాయి. ప్రతి సంవత్సరం రంగంగా వైభవంగా బాగా శివరాత్రి వెళ్ళిన ఫస్ట్ వీక్ వెళ్ళి బాగా పెద్ద ఎత్తున జనాలు వస్తారు. చుట్టుముట్టు విలేజ్ల పబ్లిక్ అంతా ఇక్కడికి బ్రహ్మోత్సవాలు చాలా ఆసక్తికరంగా వచ్చి అందరూ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ప్రతిసారి కూడా బాగా భారీ ఎత్తున జనాలు వస్తుంటారు. ఈ చుట్టూ గ్రామాలలో మా దగ్గర కొంచెం చాలా పెద్ద విలేజ్ కాబట్టి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మన ఇంకటి నుండి తీసుకెళ్ళిందని గతంలో చెప్తుంటారు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నీరుకుల్లా క్రాస్ వద్ద అతివేగంగా వచ్చిన జీపు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆటోలో డ్రైవర్ సహా మొత్తం 19 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. వీరంతా ఆత్మకూరు మండల కేంద్రం నుంచి దుగ్గండి మండలంలోని రంగాపూర్ గ్రామానికి మిర్చి కోసేందుకు ఆటోలో బయలుదేరారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పోలీసులు వరంగల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉచిత విద్య కోసం ప్రత్యేక నిధులు కేటాయించిన ప్రభుత్వం. కేసీఆర్, హరీష్ రావులకు ఇంటర్ విద్య జేఏసీ కృతజ్ఞతలు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఘనత కేసీఆర్ది. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్న బాల్కా సుమన్. ముస్తాబాద్ మండలం పెద్ద చెరువుకి గోదావరి జలాలు. కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం. సిరిసిల్లాలో ఎండిపోతున్న పచ్చని పంట పొలాలు. దేవుని తండాలో నీరు లేక బీటలు బారిపోయిన వరి. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరులో ఘోర రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొట్టిన జీపు, ఆటోలో ఉన్న 3 అక్కడికక్కడే మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహిత. నమస్కారం.